రాహుల్ గాంధీ హౌలేగాడ్ అని అంటున్నాడు. రేవంత్ అనే హౌలేగాడ్ని మన మీదకి వదిలాడని అంటా ఉన్నారు. సో ఈ తప్పునకు ఆయన నడి బజార్లో ఉరితీయాలి. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ఉరితీస్తారా? రేవంత్ కలిసేలా ఉన్నాడు, ఇంట్లోనే కట్టేయాలని గీతమ్మకు చెబుతున్నామంటూ ఎవరు కేటీఆర్ చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు నీకు రేవంత్కి ఇద్దరి మధ్యలో ఉన్నది కోపం, శత్రుత్వం ఉన్నది, చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ రాహుల్ గాంధీని కూడా నువ్వు దిగజారి మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనలే? కేటీఆర్ చెప్పు, సిగ్గుందా, మైండ్ ఉందా, దిగ దొబ్బిందా ఏమన్నా? సోనియా గాంధీని పట్టుకొని అట్లా విమర్శిస్తావు, రాహుల్ గాంధీని పట్టుకొని అట్లా విమర్శిస్తూ ఉంటావు. మరి ఏంది నీ కథ ఏంది, నీ కార్కనింది డబ్బే? నాకు అర్థం కాదు. నువ్వు ఏం మనిషిరా నాకు అర్థం కాదు. కేటీఆర్ అంత లుచ్చగా లెక్క తయారైనవు. ఈ తెలంగాణకు పట్టినటువంటి శని దరిద్రం నువ్వే రవి, నిజంగా చెప్తున్నా. ఈ తెలంగాణకు పట్టినటువంటి శని దరిద్రం నువ్వే. గింత దిగజారి అది చేస్తావా రవి? నువ్వు చేసినట్టు విషయ ప్రచారం ముందు వాళ్ళు చేసింది చాలా తక్కువ. నువ్వు ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ ఆ ఛానల్ ఈ ఛానల్ పెట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు అందరికి తెలుసు. నువ్వు చేసేటువంటి దుర్మార్గ పనులని అందరు తెలుసు. నువ్వు చేసే విషయ ప్రచారాలు అన్నట్టు కూడా వాళ్ళు కూడా అట్లే తయారయ్యారు. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసిన వాళ్ళు అట్లా తయారయ్యారు. ఇక సిగ్గుండాలి కదా కొంచెమేనా? అసలు రాహుల్ గాంధీ కాలు గోటికి సరిపోతావా? రాహుల్ గాంధీ కాలు గోటికి సరిపోతావా కేటీఆర్? రాహుల్ గాంధీ కాళ్ళు గడిగి రోజు నీ నెత్తి మీద చల్లుకున్నా కానీ నీ పాపాలు తీరవు రవై. నాకు అర్థం కాదు. నీలాంటి లుచ్చగాడు, నీలాంటి హౌలేగాడు, నీలాంటి లఫంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక నాయకుడిగా ఉండడం తెలంగాణ చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. నీలాంటి తెలంగాణకు పనికిరాడు. ఇంత దారుణంగా ఉంటుందా? ఇష్టం వచ్చినట్టు నువ్వు రేవంత్ అంటే అనుకోరా భయ్, నాకు అర్థం కాదు. నువ్వు రేవంత్ అంటే అనుకో, రాహుల్ గాంధీ ఏం చేసి నాకు అర్థం కాదు. సిగ్గుండాలి కొంచెమైనా. ఆయన ముందు నువ్వు ఆయన కాలు కొట్టి సరిపోతావా? ఆయన ఏనాడైనా ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ కానీ కనీసం వాళ్ళు ఎప్పుడు కానీ ఒక్కసారి కూడా హార్ష్గా మాట్లాడే సందర్భాలు. కేవలం సబ్జెక్టు ప్రకారమే మాట్లాడతారు. దాని ప్రకారం ఎంత రెచ్చగొట్టినా కానీ మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. ఏనాడు కూడా నోరు అదుపు తప్పలేదు వాళ్ళు. నీలాగా దిగజారి ప్రవర్తించలేదు. నీలాగా రేవంత్ రెడ్డి లాగా ఇద్దరు అరే మీరిద్దరు ఇంత తిట్టుకుంటారు కదా, మీరిద్దరు కలిసే ఉన్నారు అవి. నాకు అర్థం, మీరిద్దరు కలిసే ఉన్నారు. మీరిద్దరు ఒకటే కంచం ఒకటే మంచం ఇద్దరి. అది అందరికీ తెలుసు. ఎక్కడ ఏం జరుగుతోంది ఏంది అనేది అందరికీ తెలుసు.